వైకాపా వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 300 కోట్లు తీసుకుని జగన్ కు కేవలం నేమ్ ప్లేట్ ఇచ్చాడని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామేశ్వరరావు ఎద్దేవా చేశారు. నందిగామ నియోజకవర్గ తెదేపా విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్యతో కలిసి ఆయన పాల్గొన్నారు. మహిళలు తెలుగుదేశానికి ఓటు వేసి మరోసారి చంద్రబాబుకి పట్టం కట్టబోతున్నారని ఉమా ధీమా వ్యక్తం చేశారు. 300 కోట్లు తీసుకెళ్లిన ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి చేతిలో నేమ్ ప్లేట్ బోర్డు పెట్టి వెళ్ళిపోయాడు. చివరికి జగన్ మిగిలిందంటే నేమ్ ప్లేట్ బోర్డు. దూకుడు సినిమా చూశారు కదా, బ్రహ్మానందం రియాలిటీ షో. ఇప్పుడు లోటస్ పాండ్ లో నడుస్తా ఉంది. సీఎం సార్ అంటేనే తింటున్నాడంట, సీఎం సార్ అంటేనే పలుకుతున్నాడంట. పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. ఆ పిచ్చి పరాకాష్ఠకే కోట్ల రూపాయల డబ్బులు గ్రామాల్లో పంపిస్తున్నారు. పందాలు గాయమని. ఏంటి పందాలు? కుప్పంలో గెలుస్తారంట. అంటే ఈ అవినీతి డబ్బు ఢిల్లీ నుంచి, కేసీఆర్ దగ్గర నుంచి, జగన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చింది. ఇది ఏకపక్ష ఎన్నిక. వారేస్ వన్ సైడ్. ఇది మహిళామ తల్లుల విజయం.